అది ఒక చీకటి రాత్రి. ఇండో పాక్ బోర్డర్ వద్ద గాలి వీస్తుంది. ఒక యువకుడు నీడలో నడుస్తూ శత్రు దేశంలోకి అడుగు పెడుతున్నాడు. తన దేశం కోసం పేరు, మతం, కుటుంబం, గుర్తింపు అన్ని త్యాగం చేశాడు. ఇక అతను హిందూ కాదు, ముస్లిం. శత్రు దేశాల్లోకి వెళ్లి వాళ్ళ ఆర్మీలో చేరి రహస్యాలను దొంగిలించాడు. లక్షలాది మంది భారత సైనికుల ప్రాణాలు కాపాడాడు. కానీ ఒక చిన్న తప్పు వల్ల పట్టుబడ్డాడు. భయంకరమైన హింసలు పడ్డాడు. 18 సంవత్సరాలు జైల్లో కుళ్ళిపోయాడు. చివరికి అక్కడే మరణించాడు. అతని దేశం అతన్ని అధికారికంగా గుర్తించలేదు. ఎవరో తెలియని హీరోగా మిగిలిపోయాడు అతను. ఇది హాలీవుడ్ స్పై థ్రిల్లర్ కాదు, ఇది ఒక నిజమైన భారతీయుడి కథ. అదే బ్లాక్ టైగర్ రవీందర్ కౌశిక్ కథ. ఇందిరాగాంధీ స్వయంగా బ్లాక్ టైగర్ అని పిలిచిన ఈ స్పై యొక్క జీవితం, ధైర్యం, త్యాగం, ఒంటరితనం, విషాదం అన్ని కలిసిన ఒక ఎపిక్ స్టోరీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ స్టోరీ గురించి పూర్తిగా తెలుసుకుందాం. 1952 ఏప్రిల్ 11న రాజస్థాన్ లో శ్రీ గంగానగర్ లో జన్మించాడు రవీందర్ కౌశిక్. తండ్రి జేఎం కౌశిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ గా చేస్తున్నాడు. తల్లి ఆమ్లాదేవి. చిన్నప్పటి నుండి ఇండో పాక్ యుద్ధాల కథలు విని పెరిగాడు కౌశిక్. కాలేజ్ లో థియేటర్ ఆర్టిస్ట్ గా, డిబేటర్ గా పేరు తెచ్చుకున్నాడు. రవీందర్ కౌశిక్ అందం, అభినయం కలగలిసిన కుర్రాడు. స్టేజ్ మీద అతను ఏ పాత్ర వేసిన ప్రేక్షకులు కనీసం కనురెప్ప వేయకుండా చూసేవారు. అతని నటనలో ఒక జీవం ఉండేది. సరిగ్గా అదే సమయంలో భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా కళ్ళు అతని మీద పడ్డాయి. రా అధికారులకు కావాల్సింది బోర్డర్ దాటి వెళ్లే సైనికుడు కాదు, శత్రువుల మధ్య వారిలో ఒకడిగా బతికే నటుడు కావాలి. రవీందర్ కౌశిక్ ని పిలిచారు. దేశం కోసం నీ పేరు, నీ ఉనికి, నీ కుటుంబం అన్ని మర్చిపోగలవా అని అడిగారు. ఆ 23 ఏళ్ల యువకుడు క్షణం కూడా ఆలోచించకుండా దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం అన్నాడు. అక్కడితో రవీందర్ కౌశిక్ అనే వ్యక్తి చనిపోయాడు. నబీ అహ్మద్ షకీర్ పుట్టాడు. 1973లో కేవలం 20 ఏళ్ల వయసులో రాలో చేరాడు. ఢిల్లీలో 2 ఏళ్ల పాటు కఠిన శిక్ష తీసుకున్నాడు. ఉర్దూ మాట్లాడడం, ఖురాన్ చదవడం, పాకిస్తాన్ సంస్కృతిని పూర్తిగా వంట పట్టించుకోవడం, పాకిస్తాన్ జాగ్రఫీ, టోపోగ్రఫీ, మతపరమైన ఆచారాలు అన్ని నేర్చుకున్నాడు. సుంతి కూడా చేయించుకున్నాడు. అతని హిందూ గుర్తింపు పూర్తిగా తొలగించబడింది. కొత్త ఐడెంటిటీ నబీ అహ్మద్ షకీర్. ఇస్లామాబాద్ వాసి, ముస్లిం. మొదట కరాచీ యూనివర్సిటీలో LLB చదివాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా జాయిన్ అయ్యాడు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అతను కేవలం సామాన్యుడిగా ఉండిపోలేదు, ఏకంగా పాకిస్తాన్ ఆర్మీలో చేరాడు. తన తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగి మేజర్ స్థాయికి చేరుకున్నాడు. ఇప్పుడు ఆలోచించండి, పాకిస్తాన్ ఆర్మీలో ఒక మేజర్ ఇండియాకి టాప్ సీక్రెట్ సమాచారం పంపిస్తున్నాడు. పాకిస్తాన్ ఏ ప్లాన్ వేసినా అది అమలు కాకముందే ఢిల్లీకి తెలిసిపోయేది. 1979 నుంచి 1983 వరకు అమూల్యమైన సమాచారం పంపాడు. పాక్ ఆర్మీ యూనిట్ కదలికలు, ఆఫీసర్ పోస్టింగ్లు, యుద్ధ సామాగ్రి ట్రైన్లు, న్యూక్లియర్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్, పంజాబ్ లో టెర్రరిజం స్పాన్సర్లు చేయాలని 1000 కట్స్ పాలసీ. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల భారత్ అనేక ఆపరేషన్లు నిరోధించింది. ఒకసారి ఏకంగా 20,000 మంది సైనికుల ప్రాణాలు కాపాడినట్టు చెప్తారు. అతని పనితీరు చూసి ఇందిరాగాంధీ స్వయంగా బ్లాక్ టైగర్ బిరుదిచ్చారు. పాకిస్తాన్ లో అమనత్ నబీ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఒక కుమారుడు కూడా ఉన్నారు. భార్యకు కూడా అతని నిజమైన గుర్తింపు తెలీదు. పర్ఫెక్ట్ కవర్ చేశాడు అతను. అంతా స్మూత్ గా సాగుతున్నప్పుడు 1983 సెప్టెంబర్ నెల రా చేసిన ఒక చిన్న పొరపాటు రవీందర్ కౌశిక్ జీవితాన్ని తలకిందులు చేసింది. అతన్ని కాంటాక్ట్ చేయడానికి ఇండియా నుండి ఇన్యత్ మసిహా అనే ఒక లో లెవెల్ ఏజెంట్ ని పంపారు. కానీ దురదృష్టవశాత్తు అతను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి దొరికిపోయాడు. చిత్రహింసలు భరించలేక అతను రవీందర్ కౌశిక్ నిజ స్వరూపాన్ని బయట పెట్టేశాడు. నబీ అహ్మద్ పాకిస్తాన్ కాదు, అతను ఇండియన్ స్పై అని చెప్పేశాడు. అంతే, పాకిస్తాన్ ఆర్మీ షాక్. తమలో ఒకరిగా ఉన్న మేజర్ ఇండియానా. వెంటనే రవీందర్ కౌశిక్ ను అరెస్ట్ చేశారు. సియాల్కోట్ ఇంట్రాగేషన్ సెంటర్. రవీందర్ కౌశిక్ ని బంధించి అత్యంత కిరాతకంగా హింసించారు. మాంసం కోసేలా కొట్టారు, కరెంట్ షాకులు ఇచ్చారు. కానీ ఆ వీరుడు దేశ రహస్యాలను ఒక్కడు కూడా బయటపెట్టలేదు. అతనికి మరణ శిక్ష విధించారు. కానీ తర్వాత దాన్ని యావజ్జీవ శిక్షగా మార్చారు. 18 ఏళ్లు. అవును, 18 ఏళ్లు పాకిస్తాన్ లో మియన్ వాలి జైల్లో నరకం అనుభవించాడు. క్షయవ్యాధి, గుండె జబ్బులు అతన్ని తినేశాయి. జైలు నుండి అతను రాసిన ఉత్తరాలు గుండెను పిండేశాయి. ఏ దేశం కోసం అయితే నేను నా యవ్వనాన్ని, నా కుటుంబాన్ని త్యాగం చేశానో ఆ దేశం నన్ను మర్చిపోయిందా? ఇదేనా ఒక దేశభక్తుడికి దక్కే ఫలితం? ఒక సరైన స్పై ప్లేస్ లో ఉంటే 20,000 సైనికుల ప్రాణాలు కాపాడగలిగాడు. కానీ మందులు కూడా సకాలంలో పంపలేదు. ఇక్కడ మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, వేరే దేశం వెళ్ళి స్పైగా ఉన్న వాళ్ళ జీవితం ఎప్పుడు ఆనందంగా ఉండదు, ఎప్పుడు డేంజర్ లోనే ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడు
ఎప్పుడు వాళ్ళని గుర్తించదు. ఎందుకంటే గుర్తిస్తే ప్రపంచ దేశాల ముందు ఓటమిని అంగీకరించాలి, దోషిగా నిలబడాలి. అందుకని ఏ దేశం కూడా స్పైని తమవాడిగా ఇప్పుడు గుర్తించదు. తల్లి ఆమ్లాదేవి తమ్ముడు రాజేశ్వరనాథ్ ప్రభుత్వానికి అనేక లేఖలు రాశారు. వాజ్పేయి కూడా కానీ స్పందన లేదు. కేవలం నెలకు కొంత పెన్షన్, మొదట 500, తర్వాత 2000 మాత్రమే ఇచ్చారు. 2001 నవంబర్ నెల చలికి వణుకుతూ అనారోగ్యంతో ఒంటరిగా పాకిస్తాన్ జైల్లో రవీంద్ర కౌశిక్ కన్ను మూశారు. అతని మృతదేహం కూడా ఇండియాకి రాలేదు. అక్కడే జైలుకి ఎక్కడో పూడ్చిపెట్టారు. సినిమాల్లో హీరోలు క్లైమాక్స్ లో ఇంటికి తిరిగి వస్తారు, కానీ నిజ జీవితంలో బ్లాక్ టైగర్ ఇంటికి రాలేదు. మన కోసం, మన దేశం కోసం తన పేరును, జీవితాన్ని, చివరికి తన మరణాన్ని కూడా రహస్యంగా ఉంచేసుకున్నాడు. అతని కథ ఏక్ ద టైగర్, రోమియో, అక్బర్, వాల్టర్, మిషన్ మంజు వంటి సినిమాలకు ఇన్స్పిరేషన్. బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ భారత చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని అసలైన హీరో. అతని త్యాగం మనందరికీ ఒకటి గుర్తు చేస్తుంది, దేశం కోసం షాడోస్ గా పనిచేసే వాళ్ళు ఎంత గొప్పవారో అని.